డిఎస్సి 2025లో జరిగిన మోసాలు, జరిగిన అవకతవకలు, జరిగిన దారుణమైన విషయాలు విద్యార్థుల భవిష్యత్తుని, తల్లిదండ్రుల ఆశల్ని నీరు చల్లడం జరిగింది. వారి జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకోవటం జరిగింది. మరి ఈ జరిగిన పరీక్షల్లో సుమారు 424 మందికి మరి స్పోర్ట్స్ కోటా కింద, మరి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అనుభవం లేకపోయినా సరే, వాళ్ళు పరీక్షలు పాస్ కాకపోయినా సరే, అదేవిధంగా వాళ్ళకి పరీక్షలు లేకుండా కూడా వారిని ఏ విధమైన ఇది లేకుండా డైరెక్ట్గా వారు రిక్రూట్మెంట్ చేసే విధంగా జీవోలు పాస్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన పని. ఈ విధంగా ఈ అవినీతికి, అక్రమాలకి పాల్పడడం అనేది నిజంగా దారుణమైన విషయం. అందుచేతనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంపై మరి వారి వెన్నంట నిలవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేదు కాబట్టి ఈ విషయంపై ప్రజల్లోకి మరింత కిందకి వెళ్ళడానికి, ప్రజలందరినీ కూడా మరి వారి చేయూత తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుచేతనే మొన్ననే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు ప్రతి నియోజకవర్గంలో 3 చోట్ల మరి 3 మండల హెడ్ క్వార్టర్స్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అనంతరం 10వ తేదీన భారీ ర్యాలీని మరి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము ముఖ్యంగా విద్యాశాఖ అంతా కూడా మరి పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. పేదలకి విద్యార్థులు హాస్టల్స్లో సరైన ఫుడ్ ఉండదు, సరైన చదువు ఉండదు, విద్యార్థులు హాస్టల్స్ వదిలిపోయే పరిస్థితి. ప్రభుత్వ కళాశాలలో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఏ విధమైన సౌకర్యాలు లేక విద్యార్థులు సుమారు లక్షలాది మంది బయటకు వెళ్ళిపోయినట్టు కేంద్ర రిపోర్ట్లే చెబుతున్నాయి. ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం అయితే తల్లికి వంచన జరిగింది ఈ కూటమి ప్రభుత్వం, 2వ సంవత్సరం అయితే తల్లికి మోసం జరిగింది, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇప్పుడు ఇచ్చామని చెప్పారు కానీ అది కూడా కంటి తుడుపు చర్యగా వారికి కావలసిన వారికి కొంతమందికి ఇచ్చుకున్నారు తప్ప నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఎవ్వరికీ ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వారి పేదల జీవితాలతో, మహిళల జీవితాలతో, తల్లుల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అందుకే వీటినన్నింటినీ కూడా గర్హిస్తూ, వీటినన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలబడి ఈ డిఎస్సిలో జరిగిన దారుణమైన విషయాలకి నైతిక బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని, అదేవిధంగా ఈ విషయంపై సిఐడి ఎంక్వైరీ చేయాలని, తల్లికి వందనం అందరికీ పంచాలని, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇవ్వాలని, అంతేకాకుండా నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల్ని ఎంత దారుణంగా మోసం చేశారు మీరు, ఎంత దారుణంగా వారిని వంచడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక్కొక్క నిరుద్యోగికి 6,000 చొప్పున మీరు కోట్లాది రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ 1 పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు. కాబట్టి తక్షణం రిలీజ్ చేయమని వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. ఇటీవలే మంత్రి నిమ్మల రామానాయుడు అయితే పిఠాపురం పర్యటనలో గొడ్ల పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇది చేసిన పరిస్థితులు ఉన్నాయి, కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆయన ఆ శాఖ మంత్రి గారు దేనికి వచ్చారో ఆ పని చూసుకుని ఆ రైతులకు ఉపయోగపడే మాటలు చెప్పాలి. రైతులకు ఉపయోగపడే విధంగా వారి దగ్గర లేరు. ముందేం ప్రకటించారు? ఇక్కడ అధికారులందరూ ఏమన్నారు? పిఠాపురం రైతుకి నీరు లేదు, అపరాలు వేసుకోండి అన్నారు. అంటే అపరాలు వేసుకోమని అధికారులు చెప్పే అంతగా ప్రభుత్వం ప్రోత్సహించిందా? ఈ సీజన్లో ఎవరైనా అపరాలు వేసుకుంటారా? ఈ వర్షాకాల సీజన్లో అపరాలు వేసుకునే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకు ఉందా? అదే విధంగానే ఆ మాత్రం తెలివి అనేది ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో గొడ్డల పార్టీ అంటారు, ఎదుటి వాళ్ళు వెనుపోటు పార్టీ అంటారు. ఇంతేనా? ఇదేనా సంస్కారం అంటే? ఇదేనా మంత్రులుగా ఉండి బాధ్యత వహించడం అంటే? ఇదేనా మాట్లాడడం అంటే? ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఏ విధంగా మాట్లాడాలి, ఏ పని మీద వచ్చాము? మీరు వచ్చి ఎప్పుడండి ఏరువాక సాగింది? ఎప్పుడు మీరు వచ్చి కాలువలో పువ్వులు వేసింది? ఎప్పుడు ఏరువాక పున్నం ఎప్పుడు వెళ్ళింది? మీరు ఎప్పుడు వచ్చి పువ్వులు వేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో పోరాటం చేయకపోతే పిఠాపురం రైతాంగానికి అపరాలు వేసుకోమని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా పోరాటం చేసింది కాబట్టి ఏలేరు నీరు రైతులందరికీ ఇవ్వటం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం
మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎక్కడైనా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి, ఇంతటితో సరిపెట్టండి. ఇంతకన్నా గట్టిగా అందరూ మాట్లాడగలరు, ఇంతకన్నా అసభ్యంగా అందరూ మాట్లాడగలరు, కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. దేనికి వచ్చిన మంత్రి ఆ విషయం మాట్లాడితే బాగుంది.